పసి పిల్లలు చచ్చిపోతున్నారు, తల్లులు చచ్చిపోతున్నారు. మనమేమో ప్రజాపాలన దినోత్సవం జరుపుకుంటున్నాం. కడుపులో ఉన్న బిడ్డ మంచిగా ఆరోగ్యంగా ఉండాలని ఆ తల్లి కోరుకుంటుంది బలంగా. అయితే ఆ తల్లి బిడ్డ ఇద్దరు బలంగా ఉండాలి, ఇద్దరు ఆరోగ్యంగా ఉండాలని కోరుకొని తల్లుల కోసం న్యూట్రిషన్ కిట్టు, పిల్లల కోసం పుట్టబోయే పిల్లల కోసం కేసీఆర్ కిట్టు పెట్టిండు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పుల సంఖ్య గణనీయంగా పెంచిన ఘనత కేసీఆర్ గారిది. మాతా శిశు మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి ఉంది. ఇప్పుడు అదే ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీలు చచ్చిపోతున్నారు, పసిపిల్లలు చచ్చిపోతున్నారు, పట్టించుకునే నాదుడే లేడు. కనీసం ఎంతమంది చచ్చిపోయారనే లెక్కనే లేదు. 15 రోజుల క్రితమే వీళ్ళకి తెలుసు, 15 రోజుల క్రితమే వీళ్ళు చచ్చిపోయారు గాంధీ ఆసుపత్రిలో. ఆ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టి, ఏది మొన్న జర్నలిస్టులు అంటే ఎవరు అని చెప్పిండు కదా ముఖ్యమంత్రి, ఆ జర్నలిస్టులంతా కలిసి ఆ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టి ఇక్కడనేమో అరికపూడి గాంధీ రాజకీయం, రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ, ఇంకా మరీ ముఖ్యంగా ప్రజాపాలన దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఆ పసిపిల్లల శవాల సాక్షిగా ప్రజాపాలన దినోత్సవం జరుపుకున్నారు. నిజాన్ని దాచిపెట్టడం సాధ్యం కాదు కదా, అందుకే అది నిన్న మొన్న బయటకు వచ్చింది. సో నిజం సరే, నీ కొన్ని జోకే పత్రికలు కొన్ని ఉంటాయి, అవి నిజాలు ఎప్పటికీ రాయవు. యూట్యూబ్ మల్లిగాడు ఉంటాడు, మన వెలుగు మొగ్గగాడు ఉంటాడు, వీళ్ళు కూడా ఆ విషయాన్ని మాట్లాడరు. ఇప్పుడు కూడా కేసీఆర్ని తిట్టడం తోటి వాళ్ళకి సరిపోతుంటది కాబట్టి ఆ విషయాన్ని బయటికి రాకుండా దాచిపెట్టారు.